నమస్తే. జాండీస్ అంటే ఏంటి? అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇది జాండీసే అనే నిర్ధారణకు ఎలా రావాలి? అసలు నిర్ధారణ పరీక్షలు ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ గురించి, అలాగే జాండీస్ లక్షణాలు ఎలా ఉంటాయో వీటన్నిటి గురించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేవి వేణుగోపాల్ రెడ్డి గారు. మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు సేకరిద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, డాక్టర్ గారు, చాలా మందిలో చూస్తూ ఉంటాం జాండీస్ అని అంటారు. అసలు జాండీస్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు సార్? జాండీస్ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్ వర్డ్ అండి ఇది. సో కామన్గా జాండీస్ అంటుంటాము, కానీ తెలుగులో దీన్ని పచ్చకామెర్లు అని, పసిరికలు అని అంటాము. చాలామంది పచ్చకామెర్లు అంటే కొంతమందికి తెలియదు, పసిరికలు అంటే కొంతమందికి తెలియదు. కాబట్టి రెండు పచ్చకామెర్లు, పసిరికలు రెండు కూడా మన వాడుక భాషలో తెలుగులో జాండీస్ను అలా పిలుస్తామన్నమాట. సార్, ఈ జాండీస్ అనేది ఒక జబ్బు లక్షణమా, లేకపోతే జబ్బు కారకంగా ఏమైనా చెప్పొచ్చా? ఇది యాక్చువల్గా జాండీస్ అనేది ఒక జబ్బు లక్షణం అండి, ఇది జబ్బు కాదు. ఎలా అంటే ఇప్పుడు జ్వరము అనేది ఒక జబ్బు లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలేరియా వచ్చింది, దానివల్ల జ్వరం వస్తుంది. టైఫాయిడ్ వచ్చింది, జ్వరం వస్తుంది. ట్యూబర్క్లోసిస్ వచ్చింది, జ్వరం వస్తుంది. అంటే జబ్బు ఏంటి ఇక్కడ అంటే మలేరియా, టైఫాయిడ్, ట్యూబర్క్లోసిస్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే జ్వరం. అలాగే జాండీస్ అనేది చాలా జబ్బులకు ఒక ఎక్స్ప్రెషన్, అంటే అది ఒక జబ్బు లక్షణం. చాలా కారణాలు ఉంటాయి జాండీస్కి. సో కాబట్టి ఇది డైరెక్ట్ జబ్బు కాదు, ఒక జబ్బు యొక్క లక్షణం జాండీస్ అనేది. అంటే ఇక జాండీస్కి ఒక ప్రత్యేకత ఉంది సార్. అంటే ప్రత్యేకత అంటే చాలామందికి మనకు ఫీవర్ వచ్చినా, హెడేక్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఇలా ఏది వచ్చినా మనకు స్వతహాగా తెలుస్తుంది. కానీ ఈ జాండీస్ అనేది మనకు తెలియకుండా బయట వాళ్ళు చూసి, కళ్ళను చూసి ఎల్లో కలర్గా ఉన్నాయి ఐస్ అని చెప్పేసి, ఇదేదో కామెర్లు కావచ్చు అని చెప్పేసి చాలామంది మనకు తెలియకుండా వాళ్ళు మనతో చెప్తుంటారు. సో ఎందుకు సార్ కళ్ళు ఇలాగా పచ్చగా అవ్వడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జాండీస్ అనేది నార్మల్గా ఎలా ఉంటుందంటే మన ఎక్స్ప్రెషను కళ్ళు పచ్చగా కావడము, యూరిన్ ఎల్లో కావడము, వీళ్ళ ద్వారా ఎక్కువగా బయటపడుతుంటుంది అనమాట. కానీ అంతకుముందే పేషెంట్కి ఆకలి తగ్గడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, లో జ్వరం మాదిరి కనిపించడము, ఇవి కూడా ఉంటాయి పేషెంట్కి. కానీ అవి గుర్తించరు, దాన్ని పెద్ద పట్టించుకోరు అనమాట. సో అలాంటప్పుడు బాగా కళ్ళు పచ్చగా అయిన స్టేజ్లో ఎదుటివారు గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది స్వతహాగా వాళ్ళకి ఆకలి తగ్గుతూనే ఎందుకు ఆకలి తగ్గింది, ఏం జరుగుతుంది అని చెక్ చేయించుకుంటే కూడా జాండీస్ బయటపడుతుంది. సో ఎందుకు కళ్ళు ఎల్లోగా అవుతాయి అంటే లోపల మన లివర్ ప్రాబ్లము, ఈ లోపల మన మెటబాలిజంలో తేడా వలన బిలిరుబిన్ అనేటువంటి ఒక మన లోపల ఉన్నటువంటి ఒక కెమికల్ అది ఇంక్రీజ్ అయితే కనుక బిలిరుబిన్ అనేది అది పచ్చగా అవుతాయి. కళ్ళు తెల్లగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం అలా పచ్చగా అయితేనే గుర్తించగలుగుతాం కాబట్టి మనం డైరెక్ట్ కళ్ళలోకి చూసి మనం గుర్తించగలుగుతాం. యూరిన్ కూడా వైట్ కలర్ వచ్చేటువంటి ఈ యూరిన్ ఎల్లో అయిందంటే గుర్తించగలుగుతాం. సివియర్ జాండీస్ వచ్చినప్పుడు ఈవెన్ మన శరీరం చర్మము కూడా ఎల్లో కలర్కు టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది వాటర్ ఎక్కువగా తీసుకోకుండా, కొంతమంది ఐస్ ఎప్పుడు చూసినా పేలవంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా కొంతమంది ఇది జాండీస్ అని అపోహపడుతూ ఉంటారు. సో ఈ లక్షణాలు ఏ విధంగా మనం ఎలాగ నిర్ధారణకు రావచ్చు? సో జాండీస్ అనేది మామూలుగా ఎలా ఉంటుందంటే కళ్ళు పచ్చగా కావడము అంటేనే జాండీస్ కాదనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు కొంతమందికి వాళ్ళకు ఉండడమే పచ్చగా ఉండొచ్చు. యూరిన్ బయటికి వెళ్ళేసి వచ్చి బయట అక్కడ ఇక్కడ తిరిగేసి వచ్చి యూరిన్ పోసినప్పుడు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ కూడా ఎల్లో కలరే ఉండొచ్చు. కాబట్టి ఓన్లీ కళ్ళు పచ్చగైనంత మాత్రాన, యూరిన్ పచ్చగున్నంత మాత్రాన ఖచ్చితంగా వాళ్ళకు జాండీస్ వచ్చింది అని మనం చెప్పలేము. సో దానికి ఒక టెస్ట్ ఉంటుంది, మనకు జాండీస్ టెస్ట్ అని సపరేట్గా ఉంటుంది. దాన్ని పట్టి మాత్రమే చెప్పగలం. కాబట్టి ఇది ఒక జస్ట్ రఫ్ ఐడియా కోసం కళ్ళు పచ్చగా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మనం చూసి ఓకే జాండీస్ ఉండేదానికి అవకాశం ఉంది. దాంతోపాటు పేషెంట్కు ఇంకా కూడా మనకు ఏమైనా ఆకలి తక్కువ ఉందా, వాంతులు ఏమన్నా అవుతున్నాయా, వామిటింగ్ సెన్సేషన్ ఏమన్నా ఉందా, తినగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ దానిలను క్లబ్ చేసుకొని టెస్టుకు ముందే మనం ఒక అంచనాకి రాగలం. కానీ టెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు జాండీస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట. సరే, జాండీస్ అనేది అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? చిన్నపిల్లల్లో వస్తుంటుంది, అలాగే పెద్దవారిలో వస్తుంది. అంటే ఎలా దీన్ని జబ్బును బట్టి ఇందాక చెప్పినట్లు జాండీస్ అనేది ఒక జబ్బు కాదనమాట, ఇది ఒక జబ్బు లక్షణం. సో చిన్నపిల్లలలో అయినా, పెద్దవారిలో అయినా, ముసలి వారిలో అయినా, ఎవరిలో అయినా కూడా జాండీస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో రక్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి, హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పుట్టుకతోనే రక్త కణాలు తొందరగా లోపల మల్టిప్లై కావడము, అవి తొందరగా లైసిస్ కావడము జరుగుతుంటుంది. వాళ్ళల్లో జాండీస్ వచ్చేస్తుంది. దీని హిమోలైసిస్ వలన వచ్చిన జాండీస్ అంటే రక్తం తక్కువ కావడం వల్ల వచ్చిన జాండీస్ అని. కొన్ని పుట్టుకతోనే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళలో చిన్నపిల్లల్లో పుట్టుకతోనే జాండీసు,
ముసలి వాళ్ళలో కానీ ఎవరిలో అయినా కానీ జాండీస్ రావచ్చు. జాండీస్ అనేది వీళ్ళల్లోనే ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళలోనే వస్తుంది, ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళలో రాదు అని చెప్పనీకి లేదండి. అసలు ఈ జాండీస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఏ స్టేజ్లో ఇది సివియర్గా ఉంది అని మనం అనుకోవచ్చు, ఎలా నిర్ధారణ? బిలిరూబిన్ అనేటువంటి ఒక టెస్ట్ని చేస్తే మనకు జాండీస్ లెవెల్ తెలుస్తుంది, ఎంత జాండీస్ ఉంది. నార్మల్గా 1.2 మిల్లీగ్రామ్స్ వరకు ఉండవచ్చు, 0 నుంచి 1.2 మిల్లీగ్రామ్స్ వరకు ఉండవచ్చు ఈ బిలిరూబిన్ అనేది. సో ఇంక ఇక్కడ నుంచి ఎంత బిలిరూబిన్ ఎక్కువ అవుతా పోతుంటే దాన్ని అంత సీవియర్ జాండీస్ అనుకుంటూ వెళ్తాం. 20 దాటింది, 20 దాటింది అంటే మాత్రం డెఫినెట్గా అది సీవియర్ జాండీసు, వెరీ హై జాండీసు అని ఒక రఫ్ ఐడియా కోసం చెప్పొచ్చు. కానీ ఇది కూడా చాలా అసోసియేటెడ్ మిగతా కారణాలతో లింక్ ఉంటుంది. ఉత్త బిలిరూబిన్ను బట్టే మనము సీవియర్ జాండీస్ అననీకి లేదు. లివర్ పనితనం ఎలా ఉంది, వేరే అదర్ జబ్బులు ఇంకా ఏమైనా ఉన్నాయా పేషెంట్కు, ఇవన్నీ కూడా కలుపుకొని మనం సీవియారిటీని గుర్తించాలా. కానీ ఒక్క జాండీస్ లెవెల్ను బట్టే చెప్పాలి అంటే 20 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉందంటే తీవ్రమైన జాండీస్గా పరిగణిస్తాం. అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా జాండీస్ వస్తుంది, అంటే లైట్స్ కింద ఉంచాలి, సూర్యరశ్మి తగలాలి అని చెప్పేసి ఇలా అంటారు. సో అది ఏ స్టేజ్లో ఉంటుంది, ఎలా? అది నార్మల్గా ఏంటంటే పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్లు ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏమైతే ఉంటాయో అవి తొందరగా లైసిస్ లోపల డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని నియోనేటల్ జాండీస్, ఫిజియలాజికల్ జాండీస్ ఆఫ్ న్యూ బార్న్ అని ఇట్లా డిజీజెస్ దానికి పేర్లు పెట్టారని. సో దానిలోకి ఏమవుతుందంటే ఆ పుట్టిన పిల్లలకు జాండీస్ చాలా కామన్గా చూస్తాం. 90 to 95% పిల్లలకు ఇలాంటి జాండీస్ స్వతహాగా అదంతకదే ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కొంచెం సూర్యరశ్మికి పెడితేనే తగ్గిపోతుంది. కొంతమందికి 20 వరకు వెళ్తే బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకు లోపల పెట్టేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చుకోవడం కానీ, ఫోటోథెరపీ అని ఉంటుంది, ఫోటోథెరపీ ఇచ్చుకోవడం కానీ ఇలాంటివి చేసి జాండీస్ను తగ్గిస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ జాండీస్ ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు జాండీస్ అనేది ఒక జబ్బు. సో ఇది లివర్కు సంబంధించిన జబ్బు మెయిన్గా, అంటే వేరే కారణాలు కూడా ఉంటాయి. సో షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రోన్. సో వాళ్ళకు ఆల్రెడీ షుగర్ కంట్రోల్లో లేకున్నా, బీపీ కంట్రోల్లో లేకున్నా ఈ జాండీస్ అనే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మిగతా పేషెంట్లతో కంపేర్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, రికవరీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, అంతవరకే. ఎక్కువగా తరచూ వినిపించే పదం అయితే హెపటైటిస్ బి అని. సో దీనివల్ల ఎలా వస్తుంది, అసలు ఏంటి కారణాలు? హెపటైటిస్ బి అనేది రిలేటివ్గా కామన్ అండి. రిలేటివ్గా అంటే అంత కామన్ కాదు, రిలేటివ్గా కామను. ఈ వైరస్ జనరల్గా హెచ్ఐవి వైరస్తో పోలుస్తూ ఉంటారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. అది వేరే, ఇది వేరే. మరి ఎందుకు పోలుస్తూ ఉంటారు హెపటైటిస్ బి వైరస్ను హెచ్ఐవి వైరస్తో అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సేమ్ అనమాట. అంటే అది ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. ఎలా వస్తుంది హెపటైటిస్ బి వైరస్ అంటే మనం ఏదైనా బ్లడ్ ఎక్కించుకోవడం ద్వారా కానీ, వాడిన నీడిల్లే వాడడం ద్వారా కానీ, తర్వాత ఏదైనా కానీ ఆపరేషన్ చేసేటప్పుడు వాడిన బ్లేడ్సే వాడడం ద్వారా కానీ, సెక్స్ ద్వారా కానీ, ఇలా కారణాల ద్వారా హెపటైటిస్ బి వస్తుంది. హెచ్ఐవి కూడా సేమ్ అదే ట్రాన్స్మిషన్ ఉంటుంది. అందుకోసం హెచ్ఐవి మాదిరిగానే హెపటైటిస్ బిని ట్రీట్ చేస్తే అంటే అనుకుంటారు, కానీ దీనికి దానికి చాలా తేడా ఉంది. దీనికి ఒక కరెక్ట్ వైద్యం కూడా ఉంది హెపటైటిస్ బికి. మన హెపటైటిస్ బి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది కూడా ఒక ప్రధాన కారణం జాండీస్కి. అందుకోసం హెపటైటిస్ బి అనేది ఇలా వస్తుంది, దీనికి కారణాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నాను. డాక్టర్ గారు, అలాగే హెపటైటిస్ సి గురించి చెప్పండి. వైరస్ ట్రాన్స్మిషను ఇలా నీడిల్స్ ద్వారా కానీ, ఏదైనా బ్లేడ్స్ ద్వారా కానీ, వాడి టాటూస్ వేయించుకున్నప్పుడు పియర్సింగ్ నీడిల్ చేంజ్ చేయకుండా అదే నీడిల్తో టాటూ వేయించుకున్నప్పుడు కానీ, సెక్స్ ద్వారా కానీ, ఇలాంటి కారణాల ద్వారా హెపటైటిస్ సి వస్తుంది. కానీ హెపటైటిస్ బి వేరే, హెపటైటిస్ సి వేరే. హెపటైటిస్ బి అనే వైరస్కి మనము రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాక్సిన్ ఉంది హెపటైటిస్ బికి. దెర్ ఈజ్ ఎ గుడ్ వ్యాక్సిన్ అండ్ దెర్ ఈజ్ ఎ గుడ్ ట్రీట్మెంట్. అంటే రాకుండా హెపటైటిస్ బిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ, పుట్టిన పిల్లలందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. ప్రెగ్నెన్సీకి కంపల్సరీగా ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరికీ హెపటైటిస్ బి టెస్ట్ చేస్తున్నారు. ప్రతి పేషెంట్కు ఆపరేషన్కి వెళ్ళే ముందు హెపటైటిస్ బి టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ హెపటైటిస్ బిని పూర్తిగా కూడా మనము వరల్డ్ నుంచి ఎరాడికేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సి అలా కాదు. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు, మనం ముందుకే దాన్ని ప్రివెంట్ చేసుకోలేం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రెండు కూడా లివర్ను బాగా డ్యామేజ్ చేసి, డ్యామేజ్ అయిన లివర్ వలన మనకు జాండీస్ వచ్చేటట్లు చేస్తాయన్నమాట. సో హెపటైటిస్ సికి కూడా మంచి వైద్యం ఉందండి, వైద్యం లేకేం కాదు. ఇంతకుముందు ఒక
8-10 ఇయర్స్ బ్యాక్ అంత పర్ఫెక్ట్ వైద్యం లేదు, కానీ ఇప్పుడైతే ఈ 8 ఇయర్స్లో చాలా మంచి వైద్యం వచ్చింది హెపటైటిస్ సికి. ఆ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్, నార్మల్ మెడిసిన్స్తోనే బాగా క్లియర్ అవుతా ఉంది హెపటైటిస్ సి కూడా. సో ఏ కారణం వల్ల మనకు ఈ జాండీస్ వచ్చిందని మనం అనుకోవచ్చు? సో జాండీస్ వచ్చినాక మనం ఏం చేయాలి అంటే కనుక, ఒక పేషెంట్కు జాండీస్ వచ్చిన తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ను చేపిస్తాం. ఫస్ట్ చేసే టెస్ట్ అది. దీని పేరు లివర్ ఫంక్షన్ టెస్ట్. ఈ టెస్ట్ చేపిస్తే దాంట్లో ఒక 5-6 పారామీటర్స్ ఉంటాయి మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్. మెయిన్ పారామీటర్ బిలిరూబిన్ అని. బిలిరూబిన్ అనేది ఇందాక మనం చెప్పినట్టు బిలిరూబిన్ను తీవ్రతను బట్టే జాండీస్ ఎంత ఉంది, మనిషి కళ్ళు ఎంత పచ్చగైనాయి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇది ఒక పారామీటర్ మాత్రమే లివర్ ఫంక్షన్ టెస్ట్లో. ఇంకా దాంట్లో ఎస్జిపిటి అని, ఎస్జిఓటి అని, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అని, ఆల్బుమిన్ అని ఇవన్నీ ఉంటాయి. దీనిలలో మనకు దాని ఎలివేషన్ను బట్టి, పారామీటర్స్ను బట్టి అది వైరల్ హెపటైటిసా కాదా అనేది ఫస్ట్ ఒక ఐడియా, రఫ్ ఐడియా వస్తుంది. అది చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మనం హెపటైటిస్ సపరేట్గా హెపటైటిస్ ఏ టెస్ట్ వేరే ఉంటుంది, ఈ టెస్ట్ వేరే ఉంటుంది, బి టెస్ట్ వేరే ఉంటుంది, సి టెస్ట్ వేరే ఉంటుంది. 4 టెస్ట్లను మళ్ళీ సపరేట్గా చేసుకొని ఏ వైరస్ వలన ఈ జాండీసు, ఈ వైరల్ హెపటైటిస్ వచ్చిందనేది గుర్తించి దానికి తగ్గట్లు వైద్యం చేసుకోవాల్సి వస్తుంది. సో డాక్టర్ గారు ఏ స్టేజ్లో ఇది బాగా సివియర్ అయ్యి ప్రాణాంతకమయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో బి అండ్ సి ఇందాక చెప్పినట్లు ఇవి లివర్ను డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తాయి. మనం గుర్తించకపోతే ఒక పేషెంట్కు 70% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయినాక లివరు అప్పుడు గుర్తించబడుతుంది. అంటే పట్టించుకోలేదు పేషెంట్, కొంచెం ఆకలి తేడాలు ఉంటాయి, కొంచెం లైట్గా కాళ్ళ వాపులు వస్తుంటాయి, లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీనిలను కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, దాన్ని పట్టించుకోరు. స్లోగా ఏమవుతుంది, ఇది వైరస్ లివర్ను డ్యామేజ్ చేసుకుంటూ బయటపడదు, పోతుంది. 70% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు లివరు అప్పుడు కడుపు ఉబ్బడం, కాళ్ళు వాపు రావడం, కళ్ళు బాగా పచ్చగా కావడం ఇలా బయటపడుతుంది. అలా బయటపడ్డప్పుడు దాన్ని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అన్నమాట. సో ఈ స్టేజ్లో బయటపడ్డప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని ఉంటుంది. అదే అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి మంచి వైద్యం ఉంటుంది. ఆల్కహాల్ వలన కూడా అంతే. మనం ఆల్కహాల్ వలన 70% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయితే లివరు, దాన్నైనా ఏ కారణం చేతైనా లివర్ 70 కన్నా ఎక్కువ డ్యామేజ్ అయితే దాన్ని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. సో ఇంకా ఆ స్టేజ్కి పోయినాక లివర్కు రీజనరేషన్ కెపాసిటీ అనేది పోతుంది. నార్మల్గా చెప్పాలంటే మనకున్నటువంటి అన్ని అవయవాలలో లివర్కు చాలా ఎక్కువ రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. అంటే మనం లివర్ మళ్ళీ ఒక 30% ఖరాబ్ అయినా మళ్ళీ రీజనరేట్ అవుతుంది, 40% డ్యామేజ్ అయినా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. 60%, 70% దాటిన తర్వాత లివర్కు రీజనరేషన్ కెపాసిటీ కోల్పోతుంది. ఇంకా డ్యామేజ్ అయిన లివర్ డ్యామేజ్డే, ఉన్న లివర్నే మనం కాపాడుకోవాల్సి వస్తుంది. సో మిగతా ఆర్గాన్స్కి అలా ఉండదు, రీజనరేషన్ కెపాసిటీ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఇంత డ్యామేజ్ అయిందంటే అంతే డ్యామేజ్, బ్రెయిన్ ఇంత డ్యామేజ్డ్ అంటే అంతే రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. అందుకే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక మనిషికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏమో ఒక కిడ్నీ తీసేసుకొని పెట్టేస్తారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మోర్ దాన్ హాఫ్ లివర్ కట్ చేసి వేరే పేషెంట్కి ఇస్తారు. ఎందుకంటే ఇచ్చిన పేషెంట్కు ఆ లివరు మళ్ళీ రీజనరేట్ అవుతుంది, మొత్తం నార్మల్ అయిపోతుంది స్లోగా. సో కాబట్టి ఆ కెపాసిటీ దాటి డ్యామేజ్ అయ్యి జాండీస్ వచ్చి అప్పుడు బయటపడితే కనుక జబ్బు మనం ఏం చేయలేమన్నమాట. కొంచెం ఏదో ఉన్న వైద్యాన్ని కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది, కానీ టోటల్ నార్మల్ చేయలేం లివర్. సరే, జాండీస్కి సంబంధించి మన ఓమ్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ ఎంత అడ్వాంటేజ్లో ఉన్నాయి? ఇప్పుడు మనం ఫస్ట్ పేషెంట్ మన హాస్పిటల్కి వస్తూనే అసలు ఏం జాండీస్ ఇది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ మనము ఒకసారి పేషెంట్ను పరీక్ష చేసుకొని తగు పరీక్షలు చేసుకొని ఫస్ట్ ఆ జాండీస్కు కారణాన్ని గుర్తిస్తాం. కారణాన్ని గుర్తించిన తర్వాత ఏ కారణం వలన వచ్చిందో దానికి తగ్గట్లు స్పెసిఫిక్గా వైద్యం పెట్టి మనం దాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. చాలా 90% ఆఫ్ జాండీసెస్కి మనకాడ వైద్యం ఉంటుంది, మనం తగ్గించవచ్చు. ఒక 10% మాత్రం మనం ఎంత వైద్యం ఇచ్చినా లొంగవు, అవి అడ్వాన్స్డ్ జాండీస్లు ఉంటాయి, మనం ఏం చేయలేం. కానీ అప్ టు 90 to 93% వరకు అన్ని జాండీస్లకి మనకాడ ప్రతిదానికి స్పెసిఫిక్గా ఫస్ట్ కారణం ఎత్తుక్కోవాలి, ఏ కారణం అనేది తెలుసుకోవాలి, ఆ కారణానికి తగ్గట్లు మనం వైద్యం ఇస్తే ఖచ్చితంగా జాండీస్ తగ్గుతుందండి. డాక్టర్, కోవిడ్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ జాండీస్ వస్తుందా సార్? కోవిడ్ అనేది శరీరంలో ఏ భాగం మీదైనా కూడా అఫెక్ట్ చేయొచ్చు. ఇది ఒక వైరస్. సో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా లంగ్స్కు, రెస్పిరేటరీ ట్రాక్ట్కే లింక్ ఉన్న హార్ట్ మీద కూడా, లివర్ మీద కూడా దీని ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. కానీ లివర్ మీద మరీ సీరియస్గా విపరీతంగా ఎఫెక్ట్స్ ఏం లేవు.
కొద్ది రోజులు మందులు వాడుకుంటే స్లోగా రికవర్ అవుతా ఉంది. సో అనుకున్నట్లు కోవిడ్ వైరస్ కూడా లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్లో తేడాలు వస్తున్నాయి. అన్ని ఆర్గాన్స్ సివియర్గా ఉన్నప్పుడు లివర్ది కూడా రీకవర్ కాదు, కానీ రీకవరీ అనేది శరీరంలో స్టార్ట్ అయితే లివర్ కూడా రీకవర్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత లేదంటే మామూలుగా అయితే ఆహారం ఏ విధంగా తీసుకుంటారు, ప్రికాషన్స్? సో ఆహారం గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయండి జనాలలో. అసలు జాండీస్ వస్తే ఇది తినద్దు, అది తినద్దు, పెరుగు తినద్దు, మజ్జిగ తినద్దు, పసుపు తినద్దు, ఇట్లా రకరకాలుగా జనాలు చెప్పుకుంటూ వెళ్తారు. అసలు ఏమీ తినకుండా చేస్తారు పేషెంట్ని, పూర్తి పస్తులు పెట్టేస్తారు. అది చాలా తప్పండి. ఇప్పుడు రక్తహీనత వల్ల వచ్చే జాండీస్ను పక్కన పెడితే ప్రధాన కారణం లివర్ ప్రాబ్లం వల్ల వచ్చే జాండీస్. అంటే లివర్ మీద ప్రెషర్ పడకుండా ఆహారం తీసుకోవాలి, అంతే లాజిక్గా. లివర్ ఏం చేస్తుంది, మన డైజెషన్కు అవసరమైనటువంటి జ్యూసెస్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జ్యూసెస్ ఫ్యాట్ డైజెషన్కు ఎక్కువ అవసరమవుతాయి. అంటే ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారము మాత్రమే మనము తగ్గించుకొని తినాలి. అంటే ఎలా, ఆయిల్ ఫుడ్డు, మసాలా ఫుడ్డు, నాన్ వెజిటేరియన్ ఫుడ్డు, ఇలాంటివి గట్టి వస్తువులు, అరగనివి, ఇవి మాత్రమే తినకూడదు. మిగతావన్నీ తినచ్చు. అంటే మామూలు రైస్ కానీ కర్రీస్ కానీ, మెత్తగా ఉడికించి కర్రీస్ కానీ, పాలు, పెరుగు, మజ్జిగ మిగడ తీసేసి కానీ, సో ఇట్లా అన్ని పండ్లు, జ్యూసెస్ మాదిరి కానీ ఆహారం అన్నీ తీసుకోకూడదు. తినకూడనివి ఓన్లీ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ సబ్స్టెన్సెస్ మాత్రమే మనం అవాయిడ్ చేయమని చెప్పాలి పేషెంట్కు. లిక్విడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పాలి. సో వేరే పథ్యాలు పెద్ద అవసరం ఉండదు. ఎక్కువ పథ్యాలు చేస్తే పేషెంట్ వీక్ అవుతాడు తప్ప జాండీస్కు లివర్కు ఎలాంటి రిలేషను ఉండదు అనమాట. సరే, జాండీస్ను ప్రథమ స్టేజ్లోనే మనం గుర్తించినప్పుడు ఇంటి దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా సార్? కంపల్సరీ హాస్పిటల్కి? లేదండి. ఫస్ట్ అసలు జాండీస్ గుర్తిస్తేనే డాక్టర్ను కలవాలి. మనం కలిసి డాక్టర్ చెప్తాడు ఇది మామూలు జాండీస్ ఏమో, మీకు తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏముండదు అంటే మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కొన్ని జాండీస్లో మాత్రం తప్పదు, హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది, ట్రీట్మెంట్లు చేయాల్సి వస్తుంది. లివర్ నుంచి జ్యూసులు రాకుండా అడ్డం పడతాయి కొన్ని అనమాట. సో అట్లాంటి జాండీస్కు అసలు మందులతో తగ్గదు. చిన్నపాటి ఆపరేషన్లు చేసుకొని అది చేస్తేనే, ఆ అడ్డం తొలగిస్తేనే జాండీస్ తగ్గుతుంది. సో కాబట్టి ఏ జాండీసు ఎలా వచ్చింది, ఇది మందులతో తగ్గుతుందా, లైట్గా ఉందా, సివియర్గా ఉందా, ఏమైనా ఆపరేషన్ లాంటివి చేయాల్సి వస్తుందా, ఇవి గుర్తించిన తర్వాత మామూలు జాండీసే, సింపుల్ జాండీసే అని నిర్ధారణకు వస్తే డాక్టరే ఏం అవసరం లేదమ్మా అడ్మిషను, ఇంట్లోనే మీరు వైద్యం తీసుకోండి, మళ్ళీ వచ్చి వారానికో 10 రోజులకో చూపించుకోండి అని చెప్తారు. అప్పుడు మనం ఇంట్లో వైద్యం తీసుకోవచ్చు. సార్, క్యాన్సర్ వల్ల కూడా జాండీస్ వస్తుందా సార్? సో క్యాన్సర్ అనేది కూడా ఒక కారణం అండి జాండీస్కు. సో ఎలా జరుగుతుంది, క్యాన్సర్ వలన ఎలా జాండీస్ వస్తుంది అంటే, ఇప్పుడు లివర్ అనేది ప్రధాన కారణం జాండీస్కు అనేది ఇందాక నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము. సో లివర్ నుంచి డైజెస్టివ్ జ్యూసెస్, బైల్ జ్యూస్ అనేది ఒక బైల్ డక్ట్ ద్వారా మన చిన్న పేగులోకి వస్తుంది అనమాట. డియోడినం అనే చిన్న పేగు భాగానికి వస్తుంది. ఈ పైపుకు ఏదైనా అడ్డం వస్తే లివర్ నుంచి జ్యూసెస్ కిందికి రాలేకపోతే అప్పుడు ఆ జ్యూసెస్ ఆగిపోవడం వలన, జ్యూసెస్ ఇంటెస్టైన్లోకి రాకపోవడం వల్ల జాండీస్ స్టార్ట్ అయిపోతుంది. దీనిని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. అంటే అబ్స్ట్రక్షన్ వలన వచ్చిన జాండీస్ కాబట్టి దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. ఈ అబ్స్ట్రక్షన్ను తొలగిస్తేనే మనకు జాండీస్ రిలీవ్ అవుతుంది. అంటే ఆ కిందనే ఆ చిన్న పేగు దగ్గర ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క క్యాన్సర్ ఉంటే ఈ లివర్ నుంచి వచ్చే పైపును ఒత్తిడి కలగజేసి జ్యూసులు రానియకుండా చేస్తుంది. అంటే ప్యాంక్రియాస్ క్యాన్సరు, ఈ పైపులోనే క్యాన్సర్ వస్తుంది, కొలాంజియో కార్సినోమా అంటారు. ఈ దీంట్లో క్యాన్సరు, టిప్పులో డియోడినంలో క్యాన్సర్ వస్తుంది, యాంపులరీ క్యాన్సరు, లివర్లో క్యాన్సరు, ఈ అన్ని క్యాన్సర్స్ కూడా జాండీసు కలగజేస్తాయి. ఇవే కాకుండా ఎక్కడో క్యాన్సర్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులలోనో పెద్ద పేగులోనో ఎక్కడో క్యాన్సర్ ఉండి అవి లివర్కు స్ప్రెడ్ అయితే కూడా ఆ లివర్కు స్ప్రెడ్ కావడం వలన కూడా జాండీస్ వస్తుంది. సో జాండీస్కు చిన్న కారణం నుంచి అతి ప్రమాదమైన కారణము క్యాన్సర్ వరకు కారణాలు ఉంటాయి. సో కొన్ని దానిలకు వైద్యం ఉంటుంది, కొన్ని దానిలకు వైద్యం ఉండదు. సార్, అంటే క్యాన్సర్లో కూడా మనకు కొన్ని రకాలు ఉంటాయి. సో అంటే ఏ క్యాన్సర్ వల్ల మనకు జాండీస్ వస్తుంది ఎక్కువగా? ఇదే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అండి ఒకటి, లివర్ క్యాన్సర్ అండి ఒకటి, ఇంకొకటి యాంపులరీ క్యాన్సరు, తర్వాత కొలాంజియో కార్సినోమా అని ఆ బైల్ను తీసుకుపోయే పైపులో బైల్ డక్ట్ క్యాన్సర్, అది కొలాంజియో కార్సినోమా, దీంట్లో వచ్చే క్యాన్సర్. ఇవి కాకుండా ఎక్కడైనా వేరే చోట క్యాన్సర్ ఉండి లివర్కు బాగా స్ప్రెడ్ అయ్యి లివర్ కణాలను బాగా దెబ్బతీస్తే కూడా అప్పుడు కూడా ఆ క్యాన్సర్ ద్వారా కూడా మనకు జాండీస్ వస్తుంది. ఓకే, అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ మనకి? సో ఇప్పుడు బైల్ డక్ట్లో క్యాన్సర్ ఉంది అంటే కనుక ఏం చేస్తారు అంటే
లోపల దాని పక్క నుంచి ఒక స్టంట్ ఒక ప్లాస్టిక్ పైపుని పెడతారు. పెడితే అప్పుడు జ్యూసెస్ ఆ గడ్డ అలాగే ఉన్న జ్యూసెస్ లివర్ నుంచి బైల్ జ్యూసెస్ కిందికి వెళ్తాయి, ఆ పైపు ద్వారా వెళ్తాయి. ఈఆర్సిపి అనే మెథడ్ ద్వారా ఇది చేస్తారనమాట. అప్పుడు జ్యూసెస్ కిందికి వస్తాయి కాబట్టి గడ్డ అలాగే ఉన్నా కూడా జాండీస్ తగ్గడం, అంటే అబ్స్ట్రక్షన్ను రిలీవ్ చేస్తున్నాం. ఇందాక అబ్స్ట్రక్టివ్ జాండీస్ అన్న అబ్స్ట్రక్షన్ను రిలీవ్ చేస్తే జాండీస్ తగ్గుతుంది. కానీ మళ్ళీ కారణం ఏదైతే ఉందో క్యాన్సరు, దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించనీకి అవకాశం ఉంటే ఆ తర్వాత జాండీస్ తగ్గిన తర్వాత ఆ క్యాన్సర్ను కూడా తొలగించి పూర్తిగా మళ్ళీ మనం జాండీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోనికి అవకాశాలు ఉంటాయి. కానీ క్యాన్సర్ ఆల్రెడీ అప్పటికే చాలా స్ప్రెడ్ అయిపోయి ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేని కేసెస్లో మాత్రమే మనము టెంపరీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. సో డాక్టర్ గారు, మీరు చాలా చక్కగా వివరించారు. అంటే క్యాన్సర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది, ఏ క్యాన్సర్ వల్ల వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చెప్పారు. సో అలాగే జబ్బు కానీ జాండీస్ ఉంటుందా సార్? ఉంటుందండి. సో అతి చిన్న కారణము ఏదైతే మనకు జబ్బే కానీ జాండీస్ ఇదనమాట. పేషెంట్ తిరుగుతూ ఉంటాడు, నాకు జాండీస్ ఉంది, నాకు జాండీస్ ఉంది, రకరకాల పరీక్షలు చాలా చోట్లకి వెళ్ళి ఉంటాడు. ఒకరోజు 2 ఉందంటాడు జాండీస్, ఇంకొక రోజు 3 ఉందంటాడు, ఒకరోజు 1.8 ఉంటాడు, ఒక 20-30 టెస్టులు తీసుకొని వస్తారు మన కాడికి. మనం అన్నీ చూస్తే అసలు అది జబ్బే కానీ జాండీస్ అని నిర్ధారణ చేస్తాం. జబ్బే కానీ జాండీస్ అంటున్నారు ఏంటి అంటే, అవును ఉంటుంది. అట్లా కూడా ఏంటి అంటే జెనెటికల్గా మన శరీరంలో బిలిరుబిన్ అనే ఉత్పత్తి చేసేటువంటి ఒక ఎంజైమ్ కాడ చిన్న తేడా వలన అందరికీ జాండీస్ అంటే 2 కన్నా ఎక్కువ ఉంటే, 1.2 కన్నా ఎక్కువ ఉంటే జాండీస్ అంటాం. కానీ వీళ్ళల్లో నార్మల్గా వాళ్ళ లెవెల్ 1.2 కాకుండా జెనెటికల్గానే వాళ్ళ లెవెల్ 4.5 వరకు ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, నార్మల్గా 1.2 కాబట్టి వాళ్ళకి ఎప్పుడు టెస్ట్ చేసినా 2, 1.8, 2.2 ఇలా వస్తూ ఉంటుంది. వాళ్ళ జాండీస్ తగ్గట్లేదు అని తిరుగుతా చెట్ల మందులు తీసుకుంటా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకేం కంప్లైంటే ఉండదు, ఓన్లీ టెస్ట్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు. అలాంటిది మనం చూసి అన్ని పరీక్షలు చూసుకొని మనం చెప్పగలం. ఇది దానికి ఒక పేరుంది సపరేట్గా, గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు. గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ఇందాక చెప్పినట్లు ఆ ఒక చిన్న ఎంజైమ్లో తేడా వలన బిలిరుబిన్ ఉత్పత్తిలో ప్రొడక్షన్లో తేడా వస్తుంది. తేడా వచ్చి మ్యాక్సిమం 4.5 వరకు వెళ్తుంది. కానీ ఇది జబ్బును కలగజేయదు, శరీరంలో ఎలాంటి ప్రాబ్లంను కలగజేయదు. నార్మల్ లైఫ్ ఉంటుంది, ఏ ఆహార పథ్యాలు అవసరం లేదు, ఏ వైద్యము అవసరం ఉండదు. దీని పేరు గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా రకాలైన కారణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు జాండీస్లో అంటే వైట్ జాండీస్ ఏమి ఉండదు, అది ఒక అపోహ మాత్రమే అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి. సో డాక్టర్ కేవి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే జాండీస్ అనేది ఒక వ్యాధి, అలాగే జబ్బు కాని వ్యాధి అని కూడా ఒక వింత సమాధానం ఇచ్చారు. అలాగే తెల్ల జాండీస్ అంటే వైట్ జాండీస్ ఏమి ఉండదు, అదొక అపోహ మాత్రమే అని చెప్పారు. అలాగే లక్షణాలు, ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.